ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు వార ఫలాలలో మకర రాశి 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు. ఈ మకర రాశికి ద్వితీయంలో రాహువు వాక్స్థానంలో, అష్టమంలో కేతువు, మూడవ స్థానము పరాక్రమ స్థానము, వీర్యస్థానము, పరాక్రమ స్థానమునందు శనిగ్రహ, కుజగ్రహ, బుధగ్రహ సంచారం, ఆరవ స్థానమునందు గురుగ్రహ సంచారం, అలాగే అర్ధాష్టమ స్థానంలో రవిగ్రహ, శుక్రగ్రహములు. శుక్రుడు 19వ తారీఖు మారుతున్నాడు, వృషభంలో ఉచ్చలోకి ప్రవేశిస్తున్నాడు, స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే చంద్రుడితోటి సమాగమం ఏర్పడుతుంది, భృగు శశి యోగం ఏర్పడుతుంది. 21వ తారీఖు గజకేసరి యోగం ఏర్పడుతుంది. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాభదాయకమైన ఫలితాలు, ఉద్యోగంలో ఉన్నవారికి కొద్దిగా చేర్పులు మార్పుల కొరకు చేసేటువంటి ప్రణాళికలలో మెటీరియలైజేషన్ ప్రారంభమయ్యేటువంటి సూచన. అతి నిద్ర పనికిరాదు, బద్ధక స్వభావం వదిలిపెట్టండి. సూర్యోదయానికి ముందు నిద్ర లేవడానికి ప్రయత్నం చేయండి, చాలా మార్పులు వస్తాయి. అర్ధరాత్రి దాకా టీవీలు చూసుకుంటూ కూర్చోవటం, ఫోన్లు చూసుకుంటూ కూర్చోవటం, సూర్యుడు నడినేతి మీదకు వచ్చిన తర్వాత లేవటం, సర్వదారిద్ర్యములకు ఇది ప్రధానమైనటువంటి చిహ్నం. సూర్యోదయం తరువాత నిద్రలేస్తే ఒంటి మీద ఆ రోజంతా కూడా శనిగ్రహం యొక్క కుమారుడైన దుస్సలుడు అనబడేటువంటి వాడు ఉంటాడు అని జ్యోతిష శాస్త్రం చెప్తున్నది. బద్ధకం, ఆవలింతలు, నిద్ర, మత్తు, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి, ప్రతి పని యందు అశ్రద్ధ, నిర్లక్ష్యం, ఇవన్నీ ఆయన మీకు ప్రసాదించేటువంటి అత్యద్భుతమైనటువంటి నవనిధులు. కావాలనుకున్నవారు దాచుకోండి, వద్దనుకున్నవారు సూర్యోదయానికి ముందు నిద్ర లేచి శివారాధన చేయండి. ఎలాంటి మార్పులు వస్తాయో గమనించండి. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా యోగానంద శర్మ ఎంవైఎస్ శాస్త్రో భవిష్యత్ దర్శిని మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. ఈరోజు 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగేటువంటి, బుధవారం నుంచి మంగళవారం వరకు జరిగేటువంటి వార ఫలాలు మీకోసం. ఈరోజు కుంభరాశి. కుంభరాశికి ఏళ్ళనాటి శని జరుగుతూ ఉన్నది. ఒకటి, జన్మరాశిలో రాహుగ్రహం, సప్తమంలో కేతువు, సంపూర్ణ తిర్యంగముఖ కాలసర్పదోషం ఏర్పడి ఉన్నది. అనేక రకాల కాలసర్పదోషాలు ఉన్నాయి. 3-4 కాలసర్పదోషముల యొక్క ప్రభావం ఈ రాశిపైన ఉంటుంది. ధన నష్టం, ఆరోగ్య నష్టం, మానసిక నష్టం, బీపీ, ఛాందసత్వం పెరిగేటువంటి ప్రబలేటువంటి అవకాశాలు, ఆర్థికంగా రావలసిన వాటి తూర్పు తిరిగి దండం పెట్టవలసిన పరిస్థితి, అన్ని పనులు అయినట్టుగా ఉండి చివరికి అవకపోవుట, ప్రతి పని పోస్ట్ పోన్ అవుతూ, ప్రొలాంగ్ అవుతూ, డిస్టర్బ్ అవుతూ, డాగాన్ అవుతూ, హర్డిల్స్కి లోనవుతూ ఉంటుంది. యోగం, అదృష్టం, డెవలప్మెంట్, ప్రాస్పరిటీ కంటికి కనిపిస్తుంది, చేతి దాకా వస్తుంది, నోటి దగ్గరికి వచ్చేసరికి తుర్రును జారిపోవటం. ఇంకా చాలా ఫలితాలు ఉన్నాయి. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జాతకాలతో సంపూర్ణ విశ్లేషణ తెలుసుకోండి ముందు. తద్వారా ఏం చేసుకోవాలి, ప్రమాదముల నుంచి ఎలా ఒడ్డున పడాలి, ఇబ్బందుల నుంచి ఎలా గట్టెక్కాలి, మంచి మార్గముల వైపు ఎలా మనం పురోధి చేసుకోవాలి, ఉన్న కష్ట నష్ట బాధ దుఃఖముల నుంచి ఎలా ప్రశమనం పొందాలి, సంపూర్ణ వివరాలు తెలుసుకుంటానికి అవకాశం వస్తుంది. మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంచి విషయాలు. అలాగే యోగానంద శర్మ అనబడేటువంటి పేరుతోటి ఇన్స్టాగ్రామ్ ఉంది. చాలా మంచి ప్రోగ్రామ్స్ అందులో పోస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. అవకాశం ఉన్నటువంటి వారు చక్కగా విని ఆనందించండి. మిత్రులందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం ఇప్పటి వరకు యోగానంద శర్మ అని నేను కొన్ని వందల మందికి ఉచితంగా జ్యోతిష శాస్త్రం నేర్పటం, వాస్తు నేర్పటం, ఆధ్యాత్మిక విషయ ప్రబోధన చేయటం చాలా ట్రిప్పులు జరిగింది, ఒక్కొక్క బ్యాచ్ చొప్పున. అలాగే మీరు కూడా ఈ 9494409377 ఆసక్తి పరులు కాల్ చేసి, అలాగే వాట్సాప్లో మెసేజ్ రూపంలో పెట్టండి మీ డీటెయిల్స్. ఉచితంగా పొరపాటును కూడా నేను శాస్త్రాన్ని అమ్ముకొని ఇప్పటికే ఎన్నో జన్మల కర్మ, జాతకం చెప్పి, వాస్తు చెప్పి, డబ్బులు తీసుకొని బ్రతుకు తెరువు కోసం అమ్ముకోవడం జరుగుతున్నది. అలాగే విద్యను నేర్పి కూడా ధన సముపార్జన చేసేది లేదు. ఇప్పటికీ కొన్ని వందల బ్యాచీలకి చేయటం జరిగింది. ఉచితంగా జ్యోతిష్యం నేర్చుకోదలిచిన వారు కేవలం మన ట్రెడిషనల్ మహర్షి ప్రోక్తమైనటువంటి పూర్వ గ్రంథముల ద్వారా శాస్త్రోక్తముగా మీకు సబ్జెక్టు నేర్పటం జరుగుతుంది. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. ఇంకొక బ్యాచి వాస్తు ఖండత్రయం అంటారు. ఇది 3 భాగాలు. ఒక భాగం జ్యోతిష శాస్త్రం, ఒక భాగం వాస్తు శాస్త్రం, ఒక భాగం
సౌందర్యలహరి వంటి శ్లోకముల సవివరణాత్మకముగా నేర్పేటువంటి మార్గం. ఈ 3 ఖండములలో ఎవరు ఎందులో జాయిన్ అయి నేర్చుకోదలుచుకున్నారో మళ్ళీ చెప్తున్నాను, రూపాయి పావలా కూడా మీరు దక్షిణ ఇచ్చినా నేను ముట్టను, నేను తీసుకొని వాటిని ఆసక్తిపరులైనటువంటి వారికి మాత్రమే నేర్పడం జరుగుతుంది. శ్రద్ధాపరులు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా నేర్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఆసక్తిపరులైనటువంటి వారు సంప్రదించండి. జై గురుదత్త.